పేరుకి నేను డైరెక్టర్ అయి ఉండొచ్చు, కానీ నాకంటే ముందు ఫస్ట్ డైరెక్టర్ జేబీ గారు. సో సెకండ్ డైరెక్టర్ తమ్మారెడ్డి గారు. స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత, మొత్తం సెటప్ అంతా రెడీ అయిన తర్వాత దాన్ని అలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది అని ఒక చేంజ్తో తమ్మారెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యి ఆయన ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. తర్వాత ఇప్పుడు చోటా గారు లేకపోతే నిజంగా 100% ఈ సినిమా లేదు. ఎందుకంటే మేము అనుకున్నది వేరు, మేము చూసింది వేరు, మేము ఊహించుకున్నది వేరు. చోటా గారు మాకు ఇచ్చిన విజువల్ అవుట్పుట్ ఎక్స్ట్రాఆర్డినరీ, అద్భుతం అది. సో ఆయన లేకపోతే కూడా ఈ సినిమా లేదు. ఇంకా మా ప్రొడ్యూసర్ కిషోర్ గారు ప్రొడ్యూసర్గా కంటే ఒక హార్ట్ టచింగ్ పర్సన్గా, ఒక జెన్యూన్ పర్సన్గా, ఒక సిన్సియర్ పర్సన్గా, ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న పర్సన్గా నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే ఒక పర్సన్ లాగా నాకు ఆయన చాలా తక్కువ పరిచయంలోనే గుర్తుండిపోయారు. పెద్దలు తమ్మారెడ్డి గారు నన్ను ఆయనకి ఇంట్రడ్యూస్ చేశారు జేబీ గారితో కలిసి. సో అలాంటి ఒక గొప్ప వ్యక్తి ఉండటం వలన ఓన్లీ బికాజ్ ఆఫ్ కిషోర్ సార్ నేను ఈరోజు ఈ సినిమాలో డైరెక్టర్ అన్న పేరుతో ఉన్నాను. సో ఇంతమంది ఈ నలుగురు పిల్లర్స్ నా పని చాలా ఈజీ చేశారు. సో ఏంటంటే ఈ సినిమాకి నేను కాదు, నాతో పాటు ఈ నలుగురు డైరెక్టర్స్ అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. సో నెక్స్ట్ ఆర్టిస్టులు లయ గారు అండ్ కృతిక. వీళ్ళిద్దరూ ఈ సినిమాలో వాళ్ళ కెరియర్లోనే ద బెస్ట్ పర్ఫార్మెన్స్ చూస్తాం. పోటీ పడి నడిచారు ఇద్దరు. 100% అది మీరు చూస్తారు, టీజర్లో ఫీల్ అయి ఉంటారు, మీకు తెలుస్తుంది. నెక్స్ట్ ఎప్పటి నుంచో కలిసి ట్రావెల్ అవుతున్నాం మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ గారు. సో ఈ సినిమాకి ఇందాక చోటా గారు అన్నట్టు అడిగిన దానికంటే చాలా ఎక్కువ ఇచ్చారు. డెఫినెట్గా చాలా మంచి మ్యూజిక్, చాలా అద్భుతం. సో ఇలా అన్నీ కలిసి వచ్చి పిల్లల దగ్గర నుంచి అందరూ చాలా ఎఫర్ట్ పెట్టి కష్టపడి చేసిన సినిమా ఇది. ఇక సినిమా గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడాలని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే మనం కాదు సినిమా మాట్లాడాలి. అండ్ ఒక రిక్వెస్ట్తో నేను ముగిద్దాం అనుకుంటున్నాను. ఈ రిక్వెస్ట్ ఏంటంటే ఈ కాంబినేషన్ జేబీ గారు, మా హీరో జేబీ గారు, తమ్మారెడ్డి గారు, మా సార్ చోటా సార్ అండ్ మా ప్రొడ్యూసర్ గారు, ఈ నలుగురితోనూ నేను మళ్ళీ సినిమాలు చేయాలనుకుంటున్నాను. నలుగురు కాంబినేషన్ కాదండి, ఎందుకంటే నన్ను డామినేట్ చేస్తున్నారు వీళ్ళు. జేబీ గారితో డైరెక్ట్గా ఒక సినిమా నెక్స్ట్ నేను చేయాలనుకుంటున్నాను, ఆయన్ని ఒప్పిస్తాను. అలాగే తమ్మారెడ్డి గారు ప్రొడ్యూసర్గా ఒక సినిమా చేస్తాను, కిషోర్ గారు ప్రొడ్యూసర్గా ఒక సినిమా చేస్తాను, చోటా సార్ నేను కలిసి వేరే సినిమా చేసుకుంటాం. సార్ మన ఇద్దరం కలిసి వేరే సినిమా అంటున్నాను సార్. ఆ సెపరేట్గా చేయాలని అనుకుంటున్నాను సార్. లేకపోతే ఏంటంటే ఇంతమంది పవర్ఫుల్ పీపుల్ వచ్చేసరికి చెప్పాను కదా సార్, 5వ పిల్లర్లా ఉన్నాను అనమాట నేను. 5వ పిల్లర్కి పవర్ లేదు సార్, అందుకని. సో ఇంకా సార్ నలుగురు హీరోస్ సార్. నా ఫస్ట్ సినిమా హీరో